జేఎన్టీయూ అనంతపూర్ 1-1 బీటెక్లో వచ్చేసరికి కామన్ సబ్జెక్ట్ ఒకటి ఉందండి. 1-1లో R23 రెవల్యూషన్ వాళ్ళకు, అంటే మిగతా వాళ్ళకు కూడా సిలబస్ ఏమైతే ఇది వాడుకోవచ్చు. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. సో అయితే దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి ఎలా గీయాలి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక ప్లేలిస్ట్లన్నీ చెక్ చేసుకోండి, కొంచెం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, మీరు వచ్చేసరికి ఇక్కడ ఈ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అనేది డ్రాయింగ్. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జేఎన్టీయూ అనంతపూర్ది స్ట్రిక్ట్గా ఉంటుంది డ్రాయింగ్ వాల్యుయేషన్ కూడా. అయితే మీరు పెట్టే డైమెన్షన్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఇక వచ్చేసరికి మీరు ఏమన్నా గీయాలన్నా ఏం చేయాలన్నా ఎక్విప్మెంటే యూజ్ చేయాలి. డ్రాఫ్టర్, కాంపాస్, ప్రొట్రాక్టర్ ఇలాంటివే యూజ్ చేయాలి. ఎలా పడితే అలా గీసాను కదా. మీరు ఏం చేస్తారు, జనరల్గా డ్రాయింగ్ షీట్స్ వచ్చేసరికి కింద లైట్ పెట్టి పైన పెట్టి చేస్తారు. సో అలాంటివి చేస్తే వాళ్ళ రోజున ఈజీగా దొరికిపోతారు. వాళ్ళు చూసినామంటే ఆ లెంగ్త్ వాటిని బట్టే అతనికి వాళ్ళ క్యాల్కులేషన్స్ తెలిసిపోతాయి మీకు పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు. సో ఇక యూనిట్స్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే, యూనిట్ 1లో వచ్చేసరికి 3 పార్ట్లు ఉన్నది. అందుట్లో ఫస్ట్ది పార్ట్ ఏమో ఈ పాలిగన్స్ అని, లైన్స్ అని, జస్ట్ బేసిక్స్. పార్ట్ 2 ఏమో కర్వ్స్, పార్ట్ 3 ఏమో స్కేల్స్. సో ఇది మొత్తం కలిపి మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్లో ఏదైనా లెటర్ గీయమన్నాడు అనుకోండి, అంటే ఏబిసిడిలో అట్లా, లేకపోతే లైన్స్ గీయమన్నాడు అనుకోండి, మీరు లెంగ్త్ అనేది ఈ డ్రాఫ్టర్ ఏదైతే ఉంటుందో దాంతోనే గీయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఆ లైన్స్ మీద ఖచ్చితంగా ఇస్తాడండి. ఓకేనా. సో లెటర్స్ బేసిక్స్ కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇస్తాడు. వాటికి డైమెన్షనింగ్ అనేది మీరు ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయాల్సిందే, ఆ లైన్స్ అనేది. ఓకేనా. సో ఇక పాలిగాన్స్లో వచ్చేసరికి 5 సైడ్స్ ఇలా ఉంటుంది కదా. సో అవన్నీ కూడా అవి కూడా మీరు ఏ మెథడ్ అయితే అడిగాడో ఆ మెథడ్ మీద వచ్చేసరికి డైమెన్షనింగ్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఇక కర్వ్స్లో మనం మాట్లాడుకుంటే ఎలిప్స్ మీద ఇస్తాడండి, ఇక పెరాబోలా మీద ఇస్తాడు. హైపర్బోలా మీద ఎక్కువ శాతం ఉండదు. ఇక ఆ తర్వాత సైక్లాయిడ్స్ మీద ఉంటుందండి. సో ఇక ఈ నార్మల్ ట్యాంజెంట్ లైన్స్ ఈ కర్వ్స్ కొట్ట ఉంటుంది కదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక అందులో స్కేల్స్ వచ్చేసరికి ఈ డయాగ్నల్ స్కేల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, వెర్నియర్ స్కేల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అది ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట, మీరు అప్లై చేసిన దానికి. అది యూనిట్ 1. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే 3 ఉన్నాయండి మొత్తం. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్, ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్స్. సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో వచ్చేసరికి మీకు ఈ ప్లేన్ అనేది ఒకటి తీసుకొని, సో మీరు 4 క్వాడ్రంట్స్ గీయమన్నాడు అనుకోండి, సో వాటి గురించి గీయాల్సి ఉంటుంది. అయితే ఈ 4 క్వాడ్రంట్స్ మీదే ఎక్కువ శాతం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్లో వచ్చేసరికి ప్యారలల్ లైన్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇంక్లైన్డ్ మీద కూడా ఇస్తాడు. ఇక ఈ స్ట్రెయిట్ లైన్ ఇంక్లైన్ టు బోత్ ది రిఫరెన్స్ ప్లేన్స్ మీద వెరీ 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 ఇంపార్టెంట్. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఇందుట్లో వచ్చేసరికి ఎక్కువ శాతం ఇంక్లైన్ మీద ఇస్తాడండి. ఇంక్లైన్ టు రిఫరెన్స్ ప్లేన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే బోత్ ది రిఫరెన్స్ ప్లేన్స్ మీద కూడా ఇంక్లైన్డ్ ప్లేన్ గీయాల్సి ఉంటుంది, వాటి మీద కూడా ఇస్తాడనమాట. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్. సో ఇందుట్లో ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ సింపుల్ పొజిషన్స్ మీద కన్నా కూడా యాక్సిస్ పర్పెండిక్యులర్ ఇన్ హారిజాంటల్ ప్లేన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే వెర్టికల్ ప్లేన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక తర్వాత ఈ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ విత్ యాక్సిస్ ఇన్క్లైన్ టు వన్ రిఫరెన్స్ ప్లేన్, దాని మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది యూనిట్ 3. ఇక యూనిట్ 4 వచ్చేసరికి ఏంటంటే సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్, డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్. సో సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్లో
ఈ ఇంక్లైన్ సెక్షన్ ప్లేన్స్ మీద కానివ్వండి, ఎక్కువ శాతం సెక్షనల్ వ్యూస్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువ శాతం సెక్షనల్ వ్యూస్ మీద ఇస్తాడు. ఓకేనా? ఇక ఆ తర్వాత డెవలప్మెంట్స్ ఆఫ్ సర్వీసెస్లో వచ్చేసరి రేడియల్ లైన్ డెవలప్మెంట్ మీద ప్రిజం మీద ఇస్తాడు, సిలిండర్ మీద కానివ్వండి, కోన్ మీద కానివ్వండి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఈ క్యూబు పిరమిడ్ వచ్చేసరికి ఎప్పుడో కానీ ఒకసారి ఇవ్వడు. ఎక్కువ శాతం ఆ మూడింటి మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే కన్వర్షన్ ఆఫ్ వ్యూస్ కంప్యూటర్ గ్రాఫిక్స్. సో ఇందులో ఈ కన్వర్షన్ ఆఫ్ వ్యూస్ మీదే ఎక్కువ శాతం ఎండ్ ఎగ్జామ్లో ఇస్తాడు. సో అది ఐసోమెట్రిక్ వ్యూస్ వచ్చేసరికి మీరు కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా? సో ఆర్థోగనల్ వ్యూస్ నుంచి ఐసోమెట్రిక్ వ్యూస్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. దాని మీదే ఇస్తాడండి ఎక్కువ శాతం. సో మొత్తం కూడా మీ డ్రాయింగ్ చూసినట్టయితే మీరు గీసేది ఏదైనా కానివ్వండి, ఎక్విప్మెంట్ యూజ్ చేసే గీయండి. కొంతమంది ఏం చేస్తున్నారు, స్ట్రైట్ లైన్స్ గీయమంటే ప్యారల్ లైన్స్ స్కేల్ పెట్టి కొలిచేసి పెట్టేస్తున్నారు, తెలిసిపోద్దండి అక్కడ. ఓకేనా? మీరు డెకరేషన్ ఏదైతే చేస్తారో డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు డ్రాయింగ్ అండ్ డైమెన్షనింగ్ వచ్చేసరికి మీరు ఎక్కడైతే చేస్తారో అవి వచ్చేసరికి డ్రాఫ్టర్తోనే గీయాలి. ఓకేనా? ఒకడు ఏం చేస్తాడు, సర్కిల్ గీరా బాబు అంటే, మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆడపిల్లలేమో గాజులు పెట్టి గీస్తారు, వీడు గాజు దొరకదుగా కడియం ఉంటే కడియంతో గీసేస్తున్నాడు. సో ఆ అమ్మాయికి ఒక సైజు వచ్చింది, మనకు ఒక సైజు వచ్చింది, ఏంట్రా బాబు అంటే, ఆ అమ్మాయి గాజు పెద్దగా ఉందండి, కరెక్ట్ సరిపోయింది, మాది కడియం చిన్నదైపోయింది, సరిపోలేదండి, అట్లుంది. సో మీరు అది అలాంటివి ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అయితే కంపాస్తోనే గీయండి. ఓకేనా? ఇక ఆ డయామీటర్లో ఇలాంటి వచ్చేసరికి మీరు ఇంక్లైండ్ చూసినప్పుడు వచ్చేసరికి ఈ ప్రొట్రాక్టర్లు ఇవన్నీ ఉంటాయి కదా, డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి మీ దగ్గర. ఆ స్కేల్స్ అన్నిటిని కూడా యూజ్ చేసే గీయాలి. మీరు ఎంత కరెక్ట్గా గీసినా డైమెన్షనింగ్ వెనక మెన్షన్ చేయకపోతే దీని లెంగ్త్ ఇంత, ఈ సైడ్ లెంగ్త్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకోండి, సో దాని హైపోటెన్యూస్ని బట్టి చెప్పేస్తారు వాళ్ళు తప్ప కరెక్ట్ అని. సో డైమెన్షనింగ్ అనేది మ్యాచ్ కూడా కావాలి, క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా చేసుకొని వాటిని మళ్ళీ మెన్షన్ చేయాలి మీరు అందుట్లో. సో నేను కరెక్ట్గా గీసా చివరిలో టైం సరిపోలేదు, డైమెన్షనింగ్ చేయలేదంటే మార్కులు కట్ అయిపోతాయి. ఓకేనా? జరిగినాయి ఇవన్నీ కూడా. అందులో జేఎన్టీ అనంతపురం అంటే ఇంకా నాకు తెలిసి డ్రాయింగ్కి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్కి వచ్చేసరికి అండి ఎక్కువ శాతం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీనే వేస్తారు పేపర్ వాల్యుయేషన్. వాళ్ళకి అలా చూడటంతోనే నువ్వు గీసింది దేంతో గీసావో కూడా చెప్తాడు, అది గీసింది తప్ప రైటా అని కూడా వాళ్ళు చెప్పేయడం జరుగుతుంది. అందుకనే మనసులో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. డ్రాయింగ్ మాత్రం ఒకసారి పోయిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు.